శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగించారు. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన టీడీపీ ఈసారి వైసీపీకి ఛాన్స్ లేకుండా క్లీన్ స్వీప్ చేసింది. గెలిచిన ఎమ్మెల్యేలో 4 సీనియర్లు ఇప్పుడు కేబినెట్ రేస్లో ఫోకస్ అవుతున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కేబినెట్ బెత్ కన్ఫర్మ్ గానే కనిపిస్తుంటే జిల్లా నుంచి రెండో అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి రేపుతుంది. మరోవైపు ఎంపీగా హ్యాట్రిక్ కొట్టి రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్లో చేరడం దాదాపు ఖాయమవడం సిక్కోలు తమ్ముళ్లలో జోష్ పెంచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4సారి సీఎం బాధ్యతలు చేపట్టనున్న ఆయనతో పాటు కొందరు సీనియర్లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రియోగం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ జిల్లావాసుల్లో నెలకొంది. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, బెందాళం అశోక్, మహిళా కోటాలో గౌతు శిరీష రేస్లో ఫోకస్ అవుతున్నారు. సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతిపదికన జిల్లాకు 2 పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. టెక్కలి నుంచి 3సారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేసి పోలీసు వేధింపులకు కూడా గురయ్యారు. కష్ట సమయంలో జిల్లా పార్టీకి అండగా నిలిచారు. జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి మంత్రిగా పనిచేసిన అచ్చెన్నకు ఈసారి కూడా బెర్త్ ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆమదాల వలస నియోజకవర్గం నుంచి కూన రవికుమార్, ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ పేర్లు కూడా రేస్లో వినిపిస్తున్నాయి. అశోక్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సౌమ్యుడిగా పేరుంది. 2019లో వైసీపీ గాలిలోనూ విజయం సాధించారు. కూన రవికుమార్ ఆమదాల వలస నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాంపై మరోసారి విజయం నమోదు చేశారు. కష్టకాలంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి కార్యకర్తలకు అండగా నిలిచారు. అధికార పక్ష నేతలు కేసులు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేసినా వెనక్కు తగ్గలేదు. గతంలో విప్గానూ పనిచేశారు. అశోక్, కూన ఇద్దరు సీనియర్లు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మహిళా యువత కోటాలో పలాస నుంచి గౌతు శిరీష మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలిగా, మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తెగా ఆమెకు గుడ్విల్ ఉంది. వైసీపీ మంత్రి అప్పలరాజు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా వాటిని ఎదుర్కొని అప్పలరాజుపై ఘన విజయం సాధించారు. పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు గెలుపొందిన కింజారపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్తో సత్తా చాటారు. 2014 ఎన్నికల్లో తొలిసారి 1.27 లక్షలకు పైగా మెజార్టీ సాధించిన ఆయన గత ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ దాదాపు 7,000 ఓట్ల ఆధిక్యతతో పట్టు నిలబెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో 3,27,901 ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. ఈ విజయం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరటం, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారటంతో టీడీపీ 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కనున్నాయి. రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఎంపీ రామ్మోహన్ నాయుడే. ఎంపీగా 10 ఏళ్ల రాజకీయ జీవితంలో రామ్మోహన్ నాయుడు వివాదరహితుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నత విద్యావంతుడైన కింజారపు వారసుడు లోక్సభలో తన వాగ్దాటితో ఫోకస్ అవుతున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, రైల్వే జోన్, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గళం వెప్పిన తీరు ప్రజల్ని ఆకట్టుకుంది. ఆ క్రమంలో కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ నుంచి వినిపిస్తోన్న మొదటి పేరు రామ్మోహన్ నాయుడిదే. ఆయన తండ్రి ఎర్రం నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొత్తం మీద కింజారపు ఫ్యామిలీ నుంచి ఈసారి 2 మంత్రులు బాధ్యతలు చేపట్టనుండడం విశేషం. For more videos like this, subscribe Big TV channel.